ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రేషన్ కార్డుల విషయంలో మా ప్రభుత్వం మీద చాలా బురద జల్లే ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో మేము 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ కార్డుల ద్వారా 20,69,033 మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు కార్డులు ఇయ్యలేదని బదనాం చేసిండ్రు. కానీ మేము ఇచ్చిన కార్డులు 6,47,479 కార్డులు ఇచ్చినాం. నిజంగా ఎంత బాగా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆ రోజంటే, కేసీఆర్ గారు మానవత దృక్పథంతో ఆలోచించారు. మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో 60,000 రూపాయల ఇన్కమ్ లిమిట్ ఉండే, పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిట్ 1,50,000 ఉండే. కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి, పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి 60,000 ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు 1,50,000కి పెంచిండ్రు. పట్టణ ప్రాంతాల్లో 75,000 ఉంటే 2 లక్షల రూపాయలకు పెంచిండ్రు కేసీఆర్ గారు. అంటే 60,000 నుంచి 1,50,000కి పెంచినాం, 75,000 నుంచి పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలకు ఇన్కమ్ లిమిట్ పెంచినాం. ఎప్పుడు ఇది? 2014-15 మేము అధికారంలోకి వచ్చినాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో మాకంటే ముందు. అప్పుడు 60,000, 75,000 ఇన్కమ్ లిమిట్ ఉంటే దాన్ని 1,50,000 2 లక్షల రూపాయలకు పెంచి పేదలందరికీ కూడా సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేము ఇచ్చిన మెమో ఇది. నేను ఇది కూడా చదివి వినిపిస్తా. ఇది 28/11/2014 28/11/2014 మెమో నంబర్ 900. ఇందులో ఎంత స్పష్టంగా చెప్పింది మా గవర్నమెంట్ అంటే, ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ceiling for issue of food security card rupees 1.5 lakh and below in rural areas and rupees 2 lakhs and below in urban areas. This decision has been taken keeping in view that through the outsourcing employees, low status of employees in private sector whose income is very low are not coming under the ambit of eligibility of food security cards, though they are deserving. Therefore, to cover such deserving persons under the scheme, the income limit is increased. Outsourcing ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, ఆర్టీసీ ఉద్యోగులు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే పేద ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డు దక్కాలని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం 2014లో పెంచింది. ఇవాళ 10 ఏళ్ళు అయింది కదా బైసాబ్. 2014 నుంచి 10 ఏళ్ల తర్వాత ఎంత మరి రేట్లు పెరిగినాయి, ఎంత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది. మరి ఆ ప్రకారంగా ఇన్కమ్ లిమిట్ పెంచాలన్నా వద్దా? ఆ 2014లో బీఆర్ఎస్ పెట్టిన ఇన్కమ్ లిమిటే పెట్టిండ్రు. మరి మేము కూడా ఆ రోజు గదే 60,000 గదే 75,000 పెట్టే రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరమే ఉండకపోవు కదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మాదేమో మానవతా దృక్పథం. మేమేమో ఎంత ఎక్కువ మందికి కార్డులు ఇవ్వాలని మేము ఆలోచిస్తే, మీరేమో ఎంత ఎక్కువ మందికి కోత పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు.